హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరి రీసెంట్గా అయితే నేను చైనా వెళ్ళి రావడం జరిగింది బిజినెస్ ట్రిప్ మీద. సో ఆ చైనా వీసా ట్రిప్ గురించి కొన్ని విశేషాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా అయితే ఈ వీడియో ఎవరన్నా కానీ చైనా ట్రావెల్ చేయాలన్నా కానీ, బిజినెస్ పరంగా కానీ, లేదంటే ఏదన్నా విజిటింగ్ పరంగా కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. అలానే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చైనాలో ఎలా ఉంది అనే విశేషాలు కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా చైనా వెళ్ళాలంటే వీసా అనేది అవసరం. సో చైనా వీసా కావాలంటే ఇంతకుముందు అయితే మనం కొరియర్లో పంపిస్తే మనకి వీసా పాస్పోర్ట్లో వీసా స్టాంపింగ్ చేసి మనకి తిరిగి పంపించేవాళ్ళు. సో మన ఇంటికి వచ్చేది, మనం వెళ్ళే పని ఉండేది కాదు. ఇప్పుడైతే ప్రొసీజర్ అయితే చేంజ్ అయింది. ఏంటంటే మనకి చైనా వీసా కావాలంటే కంపల్సరిగా ఢిల్లీ అప్లికేషన్ సెంటర్ వెళ్ళాలి. చైనా అప్లికేషన్ సెంటర్, అక్కడికి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మరి ఇన్విటేషన్ లెటర్స్, కంపెనీ నుంచి ఇన్విటేషన్ లెటర్స్, అలానే కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇంకా కంపెనీ వాళ్ళ మనల్ని ఎవరైతే రమ్మంటున్నారో వారి ఐడి కార్డు ఒకటి ఉంటుంది చైనాలో, వాళ్ళ ఐడి కార్డు కూడా సబ్మిట్ చేయాలి. అలానే మన కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలానే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటారు. మనం అవన్నీ సబ్మిట్ చేస్తే 1 వీక్కి మనకి వీసా అనేది రావడం జరుగుతుంది. సో మనకి వీసా వచ్చిన తర్వాత మనం ఇంకా టికెట్స్ అనేది బుక్ చేసుకొని మన ప్రయాణానికి సిద్ధం చేసుకోవచ్చు. సో ఈ వీసా కూడా 2 రకాలు ఉంటాయి. మల్టిపుల్ వీసా ఉంటుంది, సింగిల్ ఎంట్రీ వీసా ఉంటుంది. మనం ఒకసారి అంటే వాళ్ళు 30 డేస్ ఇస్తారు. సో ఒకసారి వెళ్ళి రావడం సరిపోతుంది 1 ఎంట్రీ అంటే. అదే మల్టిపుల్ ఎంట్రీ అయితే మనకి 3 మంత్స్లో 2-3 టైమ్స్ అయినా వెళ్ళి రావచ్చు. అది మల్టిపుల్ ఎంట్రీ. సో మన అవసరాన్ని బట్టి మనం వీసా అనేది ఫీజు పే చేసుకుంటే అటువంటి వీసా అయితే ఇస్తారు. సో నెక్స్ట్ మనం టికెట్స్ బుక్ చేసుకొని మనం చైనా అనేది వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మాకు జరిగిన పరిస్థితి ఏంటంటే మేము టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. అంటే మేము 3 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కాబట్టి మేము చాలా కొత్త కంపెనీస్ కానీ, అదే ఓల్డ్ కంపెనీస్ కానీ, ఇంకా అక్కడ ఫెయిర్ అనేది జరుగుతుంది, ఆ ఫెయిర్కి అటెండ్ అవ్వాలని ఇట్లా అనేక లిస్ట్ అనేది మేము ప్రిపేర్ చేసుకున్నాము. సో లాంగ్ ట్రిప్ అనేది మేము చేయాలనే ఉద్దేశంతో మేము రిటర్న్ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. వెళ్ళటం మాత్రమే బుక్ చేసుకున్నాం. రిటర్న్ ఎందుకు బుక్ చేసుకోలేదంటే పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం రిటర్న్ రావాలనే ఉద్దేశంతో రిటర్న్ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. సో మేమైతే మరి మా టికెట్ బుక్ చేసుకొని మరి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి టికెట్ అనేది బుక్ చేసుకున్నాం. హైదరాబాదు టికెట్ కౌంటర్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అంటే కోవిడ్ టెస్ట్ అనేది ఇప్పుడైతే మనకి లేదు, యాక్చువల్గా ఏ కంట్రీకి లేదు. కానీ వీళ్ళైతే మేము వెళ్ళిన తర్వాత ఆర్టీపీసీఆర్ కావాలన్నారు. అంటే కంపల్సరీ కోవిడ్ టెస్ట్ అనేది కావాలన్నారు. మాకేమో ఇంకా 2 అవర్స్ టైం ఉంది. సో మేమైతే ఆర్టీపీసీఆర్ తీసుకోవాలి. మళ్ళీ వెంటనే ఇమీడియట్లీగా ఆర్టీపీసీఆర్ కోసం మళ్ళీ వెళ్ళాం. ఇంకా టైం సరిపోతుందో లేదా అని చెప్పి కొంత టెన్షన్ అయితే పడ్డాం. మళ్ళీ ఆర్టీపీసీఆర్ తీసుకొని అక్కడ 3000 అనేది ఛార్జ్ చేశారు ఒక్కొక్కరికి. మేము ఇద్దరం వెళ్ళాము, 6000. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొని ఒక 15 మినిట్స్లో మళ్ళీ పైకి వచ్చాము, సబ్మిట్ చేసాం. తర్వాత మనకి వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఒకటి అడిగారు. వ్యాక్సిన్ అంటే మేము ముందుగానే తీసుకొని వెళ్ళాము ప్రిపేర్ అయ్యి. సో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళాం. తర్వాత రిటర్న్ టికెట్ అడిగారు. రిటర్న్ టికెట్ అనేది మేము బుక్ చేసుకోవాలి. సో మేము అన్నాము రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్నాం అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మరి రిటర్న్ టికెట్ కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈలోపు మీరు మధ్యలో బ్యాంకాక్కి వెళ్తారు కదా, అక్కడ మీరు టైం ఉంటే బుక్ చేసుకోండి అన్నారు. సరే అన్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే హెల్త్ డిక్లరేషన్ అనేది చైనా వెళ్ళటానికి కావాలి. హెల్త్ డిక్లరేషను ఎయిర్పోర్ట్లోనే చేస్తారు. 24 అవర్స్ టైం ఉంటుంది. సో ఆ 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అది. సో మనం అది సైట్ అనేది సరిగ్గా పనిచేయదు. సో మనకి చాలా జాగ్రత్తగా మనం సబ్మిట్ చేయాలి. సో రిపీటెడ్గా అది పేజ్ కెనాట్ బి డిస్ప్లే అని చెప్పి యాక్సెస్ అవ్వదు ఆ సైటు. సో అది ఎట్లాగొట్లా మనం చేసుకోవాలి. అది చేసుకుంటేనే మనం చైనాలోకి అడుగు పెట్టాలి. మనం ఇక్కడ మిస్ అయినా కానీ
కంపల్సరీగా అక్కడ చైనా వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు అడుగుతారు హెల్త్ డిక్లరేషన్ సర్టిఫికేట్. సో కంపల్సరీగా అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఎలా అయినా కానీ మేము ఫైనల్గా వెళ్ళాము. బోర్డింగ్ పాస్ వచ్చింది, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాంకాక్కి వెళ్ళాము. అక్కడ కొంత వెయిటింగ్ టైం అనేది ఉంది. సో ఆ వెయిట్ చేసాము 2-3 అవర్స్. సో అక్కడ రిటర్న్ టికెట్ ట్రై చేసాం, కానీ అక్కడ బుక్ అవ్వలేదు. సో ఇంకా అట్లానే సరే కావాలంటే అక్కడ చేద్దాంలే అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ డిక్లరేషన్ మళ్ళీ అక్కడ అడిగారు, చూపించాం, ఓకే అన్నారు. ఎందుకంటే కంపల్సరీగా చైనాలో ఇమిగ్రేషన్ వాళ్ళు హెల్త్ డిక్లరేషన్ అనేది అడుగుతారు. సో మళ్ళీ మేము చైనాలో అడుగుపెట్టాం. చైనాలోకి అయితే 4 గంటలకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మనకి హెల్త్ డిక్లరేషన్ అడిగారు. వెంటనే చూపించాం హెల్త్ డిక్లరేషను. సో అది చూపిస్తేనే మనకి అక్కడ యాక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది, డోర్స్ ఓపెన్ అవుతాయి. సో అది చూపించాము, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు అడిగారు కొన్ని ప్రశ్నలు. మీరు ఎందుకు వచ్చారు, ఏ కంపెనీ విజిట్ చేస్తున్నారు, ఇన్విటేషన్ లెటర్ ఉందా, సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మేము చూపించాం. మేము ఇన్విటేషన్ లెటర్ మాకు వచ్చింది ఒక కంపెనీ నుంచి, మేము ప్రయాణం చేసింది ఫస్ట్ విజిట్ వేరే కంపెనీ. వాళ్ళు అడిగారు ఇన్విటేషన్ లెటర్ వేరే కంపెనీ నుంచి వచ్చింది, మరి మీరు ఈ సిటీ ఎందుకు వచ్చారన్నారు. సో నెక్స్ట్ మేము ఏమన్నామంటే ఫస్ట్ మాకు ఈ సిటీ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సరే ఇక్కడ హోటల్ బుకింగ్ ఉందా అని అడిగారు. వెంటనే బుకింగ్ చెప్పాము. వాళ్ళకేమో ఇంగ్లీష్ అంతగా రాలేదు కాబట్టి సో ఇక్కడ కంపెనీ వాళ్ళ నెంబర్ అడిగారు. నెంబర్ ఇచ్చాం. నెంబర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేసి వెరిఫికేషన్ చేసుకొని ఏ కంపెనీ ఏంటి, ఏం ప్రోడక్ట్స్ తయారవుతాయి, తర్వాత అవన్నీ అయిన తర్వాత హోటల్ అడిగారు. చైనీస్ నేమ్ వేరుగా ఉంటుంది, ఇంగ్లీష్ నేమ్ వేరుగా ఉంటుంది. ప్రతి దానికి వాళ్ళ పేర్లు కూడా ఇంగ్లీష్ నేమ్ ఒకటి ఉంటుంది, చైనీస్ నేమ్ ఉంటుంది. హోటల్కి కూడా చైనీస్ నేమ్ ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది. సో మేమేమో ఇంగ్లీష్ నేమ్ చెప్పాము, ఆయనేమో చైనీస్ నేమ్ అడిగాడు. ఆ కంపెనీ వాళ్ళని చెప్పాడు, అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఇంకా పంపించేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో ఎవరన్నా ఇప్పుడు ఈ టైంలో అయితే జర్నీ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మీరు ఆర్టీపీసీఆర్ కానీ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. కంపల్సరీ హెల్త్ డిక్లరేషన్ అనేది చేసుకోవాలి. సో మీరు 3 అవర్స్ ముందుగానే ఎయిర్పోర్ట్కి అనేది వెళ్ళటం మంచిది. ఎందుకంటే హెల్త్ డిక్లరేషన్ వెబ్సైట్ సరిగా వర్క్ అవ్వదు. సో అందుకని 3 అవర్స్ ముందుగానే వెళ్తే సేఫ్ సైడ్గా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఏదైనా ప్రోడక్ట్ చైనా నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నా, అక్కడ దొరుకుతాయి అంట, ఇట్లా అడుగుతూ ఉన్నారు. కానీ నేను చెప్పేదంటే చైనాలో మనం అక్కడికి వెళ్ళి తిరగటానికి అయితే కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది రాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే అక్కడ జీమెయిల్ పనిచేయదు, వాట్సాప్ పనిచేయదు, ఫేస్బుక్ పనిచేయదు, ఇన్స్టాగ్రామ్ పనిచేయదు, ట్విట్టర్ పనిచేయదు, ఎటువంటి అప్లికేషన్స్ పనిచేయవు. ఓన్లీ వాళ్ళ అప్లికేషన్సే పనిచేస్తాయి. వీచాట్ అనేది వాడతారు. సో అందుకనే మనం ఏదన్నా ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా అంతా ఇన్ఫర్మేషన్ అంతా మన ట్రిప్ అంతా ఒక ప్లాన్ చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ ఇట్లా పలానా రోజు వస్తున్నాము, పలానా రోజు ఈ కంపెనీ విజిట్ చేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సిటీ వెళ్ళాలంటే వీళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళ ద్వారా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటం, లేదంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం, అలా హెల్ప్ తీసుకుంటా నెక్స్ట్ సిటీకి వెళ్ళటం. మళ్ళీ నెక్స్ట్ సిటీకి వెళ్ళిన తర్వాత క్యాబ్ ఎక్కాలంటే మళ్ళీ హోటల్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీగా చైనీస్ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ అనేది రాదు, ఒక్క వర్డ్ కూడా రాదు. సో ఓన్లీ మార్కెటింగ్ మేనేజర్కి మాత్రమే, సేల్స్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ వచ్చు, కంపెనీకి ఒకళ్ళు ఉంటారు. సో అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు చైనా వెళ్ళారు కదా, నాకు పలానా ఈ కంపెనీ ఇట్లాంటి ఐటమ్ ఉందేమో చూసిరండి, ఇట్లాంటివి తీసుకొని రండి అంటారు. అది అసంభవం. ఎందుకంటే మనం ప్లాన్డ్గా వెళ్ళాలి, ప్లాన్డ్గా మన పని ముగించుకొని రావటమే. అంతేగాని వేరే ప్రోడక్ట్ కోసం వెళ్ళాలంటే అవి వేరే సిటీల్లో ఉంటాయి. మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలంటే మనకి ఎటువంటి వెబ్సైట్స్ కానీ ఏమి పనిచేయవు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ముందుగానే మనం ఇండియాలోనే ఇటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆహార పద్ధతుల విషయానికి వస్తే కంపల్సరిగా నాన్ వెజిటేరియన్సే ఉంటాయి. వెజిటేరియన్ అయితే అస్సలు చాలా కష్టం. ఎందుకంటే ఈవెన్ బ్రెడ్లో కూడా వాళ్ళు
ఏదన్నా పోర్క్ కానీ బీఫ్ కానీ ఇటువంటివి కలుపుతూ ఉంటారు. మేము చాలా జాగ్రత్తగా బ్రెడ్ తినేటప్పుడు కూడా వాళ్ళని అడిగి ఇది పోర్క్ కానీ బీఫ్ కానీ ఉందా అని అడిగి చికెన్ ఉంటేనే తినేవాళ్ళం, లేదంటే ప్లెయిన్ ఏమైనా దొరికితే తినేవాళ్ళం. సో ఏదన్నా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినా అంటే ఫిష్ కానీ చికెన్ కానీ మన ల్యాంబ్ అంటే మటన్ కానీ ఇటువంటివి ఉంటేనే మేము తినేవాళ్ళం. ఇంకా ఆకులు అవి అట్లాంటివన్నీ ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు, అవి కూడా తినేవాళ్ళం. సో రైస్ అనేది ఉండదు, రైస్ చాలా తక్కువ. ఫస్ట్లో అయితే ఒకప్పుడు తినేవాళ్ళం కాదు, ఇప్పుడైతే చక్కగా అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనం బిజినెస్ చేయాలంటే కంపల్సరీగా ఆ ఫుడ్ అనేది అలవాటు పడాలి కాబట్టి సో అవి కూడా తినేయటం స్టార్ట్ చేసాం. సో ఒక పోర్క్ కానీ బీఫ్ మాత్రమే తినేవాళ్ళం కాదు, మిగతా అన్నీ తినేసేవాళ్ళం. సో అట్లా మేమైతే ఫుడ్ విషయంలో అటువంటి పరిస్థితి ఉండేది. సో ఇంకా ఏంటంటే ట్రాన్స్లేటర్ అనేది మొబైల్లో ఉంచుకోవటం మంచిది. ఏదన్నా ఇమీడియట్ పరిస్థితులు ఎవరు లేనప్పుడు ఆ ట్రాన్స్లేటర్ అనేది మనకి ఉపయోగపడింది. ఆ ట్రాన్స్లేటర్ ద్వారా మనం ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేసినా, ఇంగ్లీష్లో మనం చెప్పినా కానీ అది చైనీస్లో కన్వర్ట్ చేసి అది చెప్పేది. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మనం క్యాబ్లో వెళ్తున్నాం అనుకోండి, క్యాబ్ డ్రైవర్ ఏదైనా మాట్లాడినప్పుడు అటువంటివి ఉపయోగపడుద్ది. సో అట్లా మనం లేదనుకుంటే మనం అక్కడ ఫోన్ తీసుకొని మన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడించడం, అటువంటి కాన్వర్జేషన్స్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. నేనైతే కొన్ని ఫ్యాక్టరీ విజిట్స్ చేసిన వీడియోస్ కానీ అవన్నీ ఉన్నాయి. మరి నెక్స్ట్ అయితే మరి మన కిసాన్ చాయిస్ ఛానల్లోనే కొన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఆ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయాలి, ఇంకా షార్ట్స్ అనేది తీయటం జరిగింది. సో అవన్నీ కూడా మీకు మన ఛానల్లో పెడతాను. సో అందరూ తప్పకుండా చూడండి, కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఫుడ్ సంబంధించినవి కూడా పెట్టాను, వారి అక్కడ తినే వాళ్ళ ఫుడ్లు కానీ అవన్నీ తీసాను. మేము తినపోయినా కానీ కొన్ని అయితే వీడియోస్ అయితే తీసాను షార్ట్స్ రూపంలో, అవి కూడా పబ్లిష్ చేస్తాను. సో ఇది మరి చైనా ట్రిప్ విశేషాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి. నేనైతే అది మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.